పెట్టుకున్నారు. హలో రాజా, ఎవరు అబ్బాయి? నేను సెంటర్ అయితే రాజమండ్రిలో నీకు చిన్న చిన్న జైలు జరిగేటట్లు. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అందరూ చెప్పాలి. మళ్ళీ చెప్పండి, తెలుగులో చెప్పండి. తెలుసుకోవాలని ఆలోచన లేదా? మీరు ఏమంటారు? నేను నా ఏసై పెట్టాను, నేను మా అమ్మ కొడుకు నాతో నేను ఇష్టపెట్టి చేయకూడదు. ఎవరు పెట్టేసేసారు? నేను మాట్లాడేప్పుడు మీరు నాతో మాట్లాడకపోతే నాకు చిరాకు వస్తుంది. చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతూ మీతో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ఇన్నుంటారు ఆ మాటలో. నేను ఏసీ పెట్టినంటే సరిపోదు కదా, నేను ఎవరిని అంటే కానీ నేను దేవుని పెట్టినంటే సరిపోదు. అందరూ దేవుని పెట్టారు, దెయ్యం పెట్టి ఇక్కడ ఉన్నారా? అప్పుడు నువ్వు దెయ్యాన్ని పుట్టావా? కోతులు పుట్టేకపోతే మరి ఇంకా దాన్ని కొత్త ఏమైనా చెప్పిందని ప్రశ్నకు సమాధానం అది కాదు. నా ఉద్దేశం దేవుడు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అర్థమవుతుందా? అది వినాలి మీరు జాగ్రత్త. ఏంటంటే ఫస్ట్ ఏంటి? నేను ఏం తెలుసుకోకుండా ఏదో చదువుకున్నావా లేదా, అన్నం తిన్నావా లేదా, వచ్చావా లేదా, వండుకున్నావా లేదా, మళ్ళీ ఏమైనా కావాలంటే మమ్మీ డాడీ నాకు పొడిచారా లేదా, అయిపోయింది జీవితం. నో, మీరు ఇక్కడ ఫుల్ స్టాప్ చెప్పాలి విషయాలన్నీ కూడా. ఫస్ట్ మీరు ఫౌండేషన్ వేసుకోవాలి మీ లైఫ్ గురించి. ఇదే క్వైట్ టైం ఉంటుంది. క్వైట్ టైంలో ఇవన్నీ మీరు పరిశీలన చేయాలి, మీ గురించి మీరు ఆలోచన చేయాలి. మీరు చదువుకుంటారు, ఓకే, డాక్టర్ అవుతారు, సైంటిస్ట్ అవుతారు, బాగుంది. అందుకోసం మీరు దేవుడు మీరు ఒక సైంటిస్ట్ అవడానికి మీరు ఇక్కడ ఉన్నారా? ఒక డాక్టర్ అవడానికి మీరు ఇక్కడ ఉన్నారా? దేవుడు నీకు అది చెప్పాడా? చెప్పాలి. దేవుడు మీకు ఏం చెప్పాడు? లేదా ఒక ఎలక్ట్రీషియన్ బ్రతకాలని చెప్పాడు దేవుడు నీకు ఏమన్నా? కొన్ని సైక్లిస్ట్గా ఒక మంచి రేస్ దానిలో ఉండాలనుకున్నాడు దేవుడు మీకు అది చెప్పాడా? ఇప్పుడు చెప్పాడా మీకు ఎప్పుడన్నా? నువ్వు డాక్టర్ అవ్వ నీకు ఎప్పుడు చెప్పాడా? నో. అది మనం అనుకుంటాం దాని మీద వెళ్ళిపోతున్నా, దేవుడు దాన్ని హానా చేస్తాడు. కానీ అసలు ఒరిజినల్గా నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను, నేను ఎక్కడ ఏం చేస్తున్నా, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా ముగింపు ఏంటి, నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నా, అసలు నేను ఎవరిని అని ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేసుకుంటారో అప్పుడు మీ లైఫ్ నిజంగా సెక్యూర్గా మాట్లాడాలి. చెప్పండి, తెలుసుకుంటాను, జాగ్రత్త ఏమిటో తెలుసుకుంటాను. లేదనుకోండి నేను ఏం చేయలేదు, విత్తనాన్ని విత్తుతున్నాను, మంచి నెలలో పడిందంటే చక్కగా ఫలిస్తుంది, మీకు సెక్యూర్గా మారుతుంది మీ లైఫ్. నా మాట అబ్రహాం, నీ పేరు అబ్రహాం తీసేసి అబ్రహం పెడతాయి కదా, తెలుసు అబ్రహం అంటే ఏంటి? అబ్రహమా నీ పేరు? అబ్రహమా? అబ్రహాం అది రెడీనా? ఓకేనా? క్వశ్చన్లు వేసే ఆన్సర్ చెప్పండి. రేపు మనం మాట్లాడుకోవాలి. రేపు మధ్యాహ్నం ఈ లోపల మీరు ఆలోచన చేసి ఎవరిని అడిగి ఒక పాయింట్కి రండి మీరు ఫస్ట్. అది తప్ప కరెక్టా ఏంటనే తర్వాత మనం ఆలోచించాలి. నేను మా నాన్న కొడుకుని, మా అమ్మ కొడుకుని, నేను ఏసై పెట్టని, నేను జీసస్ పెట్టని, నేను మరేం తల్లి పెట్టని ఇట్లా నాకు చెప్పొద్దు. ఇంకేదైనా బెటర్గా ఏదో ఉంటే డాడీని మమ్మీని పిలిపించింది అడిగి నాకు చెప్పండి. ఓకేనా? రైటా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రభా, నాకు 5 క్వశ్చన్కి సమాధానం దొరకాలి. ప్రభా, నాకు పిచ్చి వచ్చేస్తున్నా, నేను ప్రార్థన చేసుకోండి. నాకు వీటి మీద నాకు సమాధానం దొరకాలి ప్రభా, సమాధానం దొరకాలి. ప్రభా, ఐదుతో నాకు చెప్తున్నాను, నాకు నేను ఎవరో తెలుసుకోవాలని ప్రశ్న చేసేయాలి. ప్రార్థన చేయాలన్నా, ప్రార్థన చేయాలి. ఇక్కడ ఒక బాబు ఉన్నాడు నాన్న, ఒక బాబు ఒకసారి ఉండేగమ్మా, ఒకసారి ఇదిగో వీళ్ళ మమ్మీ పేరు రమ్య. ఏం పేరు? రమ్య గారు మమ్మీ పేరు. వీళ్ళ మమ్మీకి బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది. నిన్నటి నుంచి తమ్ముడు నాకు ఇంచుమించు 15 టైమ్స్ చెప్పాడు, అయ్యా మా మమ్మీ కోసం ప్రార్థన చేయండి, మా మమ్మీ కోసం ప్రార్థన చేయండి అయ్యా గారికి. నువ్వు బ్రతుకున్నాడు. నేను వాళ్ళ మమ్మీని కార్లో దిగితే మళ్ళీ వాళ్ళ మమ్మీని తీసుకొచ్చి నా దగ్గర తీసుకొచ్చి నాతో ప్రేయర్ చేయించు పట్టుకెళ్ళాడు. అయితే ఈ బాబు అన్నాడు, అందరితో ప్రేయర్ చేయించండి అయ్య గారికి మా మమ్మీ కోసం అంటే. ఎంతమంది ప్రార్థన చేస్తారు మమ్మీ కోసం? మనందరూ ప్రార్థన చేయాలి. చాలా పేరుగా అనిపిస్తున్నాడు మా మమ్మీ. ఆ స్పైన్ ఉంది కదా, వెన్నె ఉంటుంది కదా, ఆ వెన్నెముకలో చాలా పెద్ద సమస్య అంటే డాక్టర్లు కూడా దాన్ని
స్టేట్మెంట్ సరిగ్గా చెప్పలేకపోతున్నారు వాళ్ళు. యేసయ్యకి సాధ్యమా అసాధ్యమా? నేను సృష్టించిన సృష్టికర్తకి సమస్తము సాధ్యమేనా? డాక్టర్లు రిపోర్ట్సే కరెక్ట్ అంటాడు దేవుడు. యేసయ్య ఏమంటాడు? రాంగ్ అంటాడు. ఏమంటాడు? రాంగ్. అది అక్కడి వరకు వాళ్ళు తెలుసురా. ఆ ఎముక, ఆ స్పైన్ని, ఆ వెన్నెముకని, ఆ వెన్నెముకలు ఎన్ని భాగాలని ఇవన్నీ నేనే కలుగు చేసి నాకు రిపోర్ట్ ఏంటి అంటాడు ఆయన. మనం ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు చేద్దామా? పేరేంటి వాళ్ళ మమ్మీ పేరు? రమ్య. ఓకేనా? కళ్ళు చూసుకుని ప్రార్థన చేయండి. ఓకే, నువ్వు కూడా ప్రే చేయాలి. నువ్వు కూడా చేయాలి. ఆ పేరు మళ్ళీ రాకూడదు అంతే. అందరూ ప్రే చేయండి. 1 minute ప్రే చేయండి. దేవుడు మీ ప్రార్థన వింటాడు ఆయన. మీరు ఆయన బిడ్డలు అన్నారు కదా, యేసయ్య నా తండ్రి అన్నారు కదా, చేయండి. యేసయ్య మా ఫ్రెండ్ వాళ్ళు మమ్మీకి బాగోలేదు యేసయ్య, పేరు ఉంది యేసయ్య, వెన్నెముకలో చాలా పెద్ద సమస్య ఉన్నారు యేసయ్య డాక్టర్ గారు. అయితే యేసయ్య నీకు సమస్యతో సాక్ష్యం కూడా యేసయ్య, నీ కుమారుడి విశ్వాసాన్ని నాకు బుద్ధి పొందించింది. అవే బాబు ప్రభావం నేను చక్కని రిజల్ట్ చూడాలి. యేసయ్య స్వస్థపరిచాడు. మా మమ్మీ నన్ను గొప్ప సాక్ష్యం చెప్పినట్టు కదా ప్రభావ. ఇప్పుడు యేసు క్రీస్తున్నాము మనం మేమందరూ ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే అయ్యా వెన్నెముక ప్రభావ ఇదిగోండి అయ్యా సరళమవునుగా ఆ వెన్నెముకలు ఉన్నటువంటి ప్రతి పేర్లు ఇదిగో ప్రభావ, ప్రతి బ్యాగ్స్ ఉన్నాయి, అది రిపోర్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి. యేసు క్రీస్తున్నాము ప్రభావ ఇదిగోండి ప్రతి భాగంలో ప్రభావ నీ రక్తము చేత స్వస్థపరుచున్నాను ప్రభావ. నీవు పొందిన దెబ్బల చేత ఇప్పుడు స్వస్థత కలిగిన దాకా నీ కుమార్తె చేస్తున్నాం. మేమందరం ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్య మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీని స్వస్థపరిచేశారండి. నోరు తెరిచారని యేసయ్య మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీని స్వస్థపరిచేసయ్యా. ఎవరు వినపడుతుందా? యేసయ్య మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీని, రమ్య గారిని స్వస్థపరిచేసయ్యా. యేసు నామములో అడిగి పొందుకుని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ దగ్గర బాగోపోయినా చెప్పండి, అందరూ కలిసి ప్రార్థించండి. దేవుడు చేయగలడా? చేయొచ్చు. చేయలేడా? నా వల్ల కాదంటాడు ఆయన. ఇక్కడ వరకు నేను చేయగలను, ఇక్కడ నుంచి నేను చేయలేను బాబు అంటాడా? నో నో నో. ఈ బాడీ మొత్తం ఎవరు కలిగి చేశాడు? ఆయనకు తెలుసు ఎక్కడ ఏ చుట్టుకోమంటే పని అయిపోతాయి. కాకపోతే ఎప్పుడు జరుగుతుంది? మనం అడిగినప్పుడు జరుగుతుంది. అది ప్రార్థన అంశం మీద చెప్పాలి. ఓకేనా? రెడీయా? సీరియస్గా ఉన్నారు అందరూ నేర్చుకోవడానికి? మార్నింగ్ చూశారు కదా, సెక్షన్లో చూశారు కదా.